వాట్ ఇస్ మట్కా? మట్కా అనేది 60s లో ఇండియాలో బాగా పాపులర్ అయిన ఒక గేమ్. రతన్ ఖత్రి అనే ఒక ఆయన ఈ గేమ్ ని ఫస్ట్ అంటే రతన్ ఖత్రి అనేవాడు ఒక ఆయన ఉడిసిపట్టి ఇన్వెంట్ చేసి దాన్ని దేశం మొత్తానికి వ్యాఖ్యలు చేశాడు. సో ఈ మట్కా గేమ్ తో స్పెషాలిటీ ఏంటంటే కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా ఉన్న అన్ని గ్రామాల్లోనూ అన్ని టౌన్స్ లోనూ విస్తరించింది. ఒక ఇదేంటంటే ఆయన ఒక దశలో ఇండియన్ గవర్నమెంట్ అప్పీల్ చేశాడు. సో మీరు కనుక లీగల్ చేస్తే నేను ఇండియాకు ఉన్న అప్పంతా తీర్చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, స్టార్టింగ్ వీడియో చూశారు కదా, అతను మాట్లాడుతుంది ఈ మట్కా గేమ్ గురించి అండి. తను చెప్పిన తర్వాత నేను యాక్చువల్ గా ఈ వీడియోని ఒక 3 months క్రితం చూసినట్లున్నాను. మట్కా గేమ్ గురించి మాట్లాడుతున్నాడు. తను చెప్పిన పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడిన దాంట్లో మెయిన్ పాయింట్స్ మనం తీసుకుంటే ఈ మట్కా గేమ్ అనేది ఇండియన్ ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనే విధంగా మాట్లాడుతున్నాడు. మన ఓవరాల్ కంట్రీ ఎకానమీనే ఇన్ఫ్లుయెన్స్ చేసిన గేమ్. సో వన్ ఆఫ్ ది స్టేజ్ లో ఈ మట్కా కండక్టర్ ఎవరైతే ఉన్నారో కంపెనీ డెప్ట్స్ మొత్తాన్ని అప్పులు ఏమైతే ఉన్నాయో వాటిలన్నిటిలో కూడా నేను తీరుస్తాను, ఈ గేమ్ ని లీగల్ చేయండి చాలు అన్నాడంట. సో అంటే ఈ గేమ్ అసలుకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే, మనీ ఎంతగా ఇన్వాల్వ్డ్ అయ్యి ఉంటే ఆ మాట అనుంటాడు. సో కంట్రీస్ కూడా కంట్రీ లెవెల్లో గవర్నమెంట్స్ బ్యాన్ చేయడానికి ప్లాన్ చేసి ఉంటాయి, బ్యాన్ చేసి ఉంటాయి ఆబ్వియస్ గా. సో గవర్నమెంట్ బ్యాన్ చేసే అంతగా మన ఇండియన్ ఎకానమీనే ఇన్ఫ్లుయెన్స్ చేసే అంతగా అసలు ఈ గేమ్ లో ఏముంది. సో ఇది ఇంట్రెస్టింగ్ గా ఉండి ఈ గేమ్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేశామండి. సో నిజంగానే ఇంట్రెస్ట్ గేమ్ అండి ఇది. కొంచెం యూజ్ చేసుకుంటే మనం కరెక్ట్ గా యూజ్ చేసుకోగలిగితే మనీ ఇస్తుంది, అట్ ది సేమ్ టైం నష్టాన్ని కూడా ఇస్తుంది. ప్రతి ఆటలోనూ రెండో ఉంటాయి అంతే కదా, ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఒకరికి లాస్ వస్తుంది అని అంటే ఆ లాస్ వచ్చిన మనీ ఇంకొకరికి ప్రాఫిట్ గా వెళ్తుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. షేర్ మార్కెట్ అయినా అంతే కదా, మనం రెగ్యులర్ గా ట్రేడ్ చేసే షేర్ మార్కెట్ అయినా ఈవెన్ గేమ్స్ అయినా ఒకరు లాస్ అయ్యారు అని అంటే ఒకరు విన్ అయ్యారని, ఒకరికి మనీ పోయాయి అని అంటే ఇంకొకరికి ఆ మనీ వెళ్ళాయని. సేమ్ ఇక్కడ అయితే కొన్ని గేమ్స్ ఎలా ఉంటాయి అంటే 1-to-1 కాకుండా ఒక నలుగురు లేదా ఒక 10 మంది మనీ ఒకరికి వెళ్తాయి, ఒకరు లేదా ఇద్దరికి వెళ్తాయి. సో అటువంటి గేమ్ ఇది. సో లక్షల్లో ఆడతారు, వేల మందికే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా సరే ప్రాఫిట్ అనేది లేదా విన్ అనేది ఒక స్ట్రాటజికల్ గా ఇంప్లిమెంట్ చేస్తేనే, ఒక స్ట్రాటజీని లేదా ఒక లాజిక్ ని లేదా ఒక పకడ్బందీగా ఒక ప్రాసెస్ ప్రకారం మనం ఉంటే మాత్రమే విన్ అనేది సాధించగలమండి, ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయగలం అంతే కదా. ఏదో ట్రేడ్ చేస్తారంట, ట్రేడింగ్ లో మనీ పెడితే మనీ వస్తాయంట అని ట్రేడింగ్ చేస్తే లాసే వస్తుంది. లేదా ఎవడో మనీ పెట్టాడు వాడికి ప్రాఫిట్ వచ్చింది నేను కూడా పెడతాను, సో అలా పెడితే లాసే వస్తుంది. ఎవడో చెప్పాడు వాడు చెప్తే ప్రాఫిట్ వస్తుందంట అందుకే నేను ట్రేడ్ చేశాను, లాసే వస్తుంది. ఇలా కాకుండా ఒకటి చెప్పినా ఒకటి చూసినా మీకు మీరు చేసిన ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా ఒక థియరీని బేస్ చేసుకొని లేదా ఒక లాజిక్ ని బేస్ చేసుకొని మనం ప్రాసెస్ చేసాము అని అంటే ఖచ్చితంగా విక్టరీ మందే, విన్ మందే ఉంటుంది. సేమ్ సినారియో ఈ మట్కా గేమ్ కూడా. సో అసలు ఈ మట్కా గేమ్ నేను ఈ థియరీ అంతా చెప్పే ముందు అసలు ఈ మట్కా గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ గేమ్ ఎందుకు ఇంత పాపులారిటీ సాధించింది, ఆ రోజుల్లో ఇంత పాపులర్ గా ఎందుకు ఉంది, ఎక్కువ మంది ఎందుకు నష్టపోయారు, ఎక్కువ మంది ఎందుకు లాభపడ్డారు, ఇదంతా ఒక చిన్న పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఈ గేమ్ గురించి మళ్ళీ ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను గేమ్ ఒక వెబ్సైట్ చూపిస్తాను. సో ఇది వెబ్సైట్ అండి, ఒక గేమ్ వెబ్సైట్. చాలా వెబ్సైట్స్ ఉంటాయి, చాలా యాప్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ది వెబ్సైట్ నేను జస్ట్ మీకు చూపించడానికి ఓపెన్ చేశాను ఇది. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి ఈ గేమ్ లో. శ్రీదేవి మార్నింగ్ ఇది ఒక కంపెనీ, సో మిలాన్ మార్నింగ్ ఇది ఒక కంపెనీ. ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ప్రతి కంపెనీకి మీరు నెంబర్స్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ ఒక 3 digits చూస్తున్నారు, సెంటర్ లో ఒక 2 digits చూస్తున్నారు, అట్ ది సేమ్ టైం రైట్ సైడ్ కూడా ఒక 3 digits చూస్తున్నారు. రైట్, ఈ నెంబర్ ని గెస్ చేయడమే గేమ్ అండి. గెస్ చేస్తే ఏమొస్తుంది, సో అదే చూపిస్తాను మీకు. చూడండి, 10 రూపీస్ పెట్టి మీరు ఎగ్జాక్ట్ గా గెస్ చేయగలిగితే 10 రూపీస్ పెట్టి మీరు గెస్ చేస్తే 100 రూపీస్ ఇస్తాడండి. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు ఇస్తాను అంటున్నాడు. ఇంకొకటి అయితే జోడి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింగిల్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింగిల్ అంటే ఏంటి, జోడి అంటే ఏంటి, ఈ పట్టీలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింగిల్ పట్టి, డబుల్ పట్టి, ట్రిపుల్ పట్టి ఇవన్నీ. సో సింగిల్ గనక మీరు ఎగ్జాక్ట్ గా గెస్ చేయగలిగితే 10కి 100 ఇస్తాడంట. జోడీని గనక గెస్ చేయగలిగితే 10 రూపాయలకి 1000 రూపాయలు ఇస్తాడంట, 1000 రూపీస్. చూడండి, సింగిల్ పట్టి అనే దాన్ని గనక మీరు గెస్ చేయగలిగితే ఎగ్జాక్ట్ గా 10 రూపీస్ కి 1500 ఇస్తాడు. అదే డబుల్ పట్టి గనక అయితే 10 రూపీస్ కి 3000 ఇస్తాడు. ట్రిపుల్ పట్టి అయితే 10 కి 10,000 ఇస్తాడు. సో ఇవన్నీ వదిలేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఈ 3 చూద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వివరంగా, మిగిలినవి ఆటోమేటిక్ గా అర్థమైపోతాయి. సో ఇప్పుడు సినారియో చూడండి, ఈ శ్రీదేవి అనే కంపెనీ ఉంది. శ్రీదేవి అనే కంపెనీలో మీరు ఏదైనా ఒక నెంబర్ ని కనుక గెస్ చేయగలిగితే, ఈ రోజు ఈ నెంబర్ రావచ్చు అనేది గెస్ చేయగలిగితే వాడు ఇస్తానన్న రేషియో ఉంది చూసారా, ఆ రేషియోలో ఇస్తాడు. ఇవన్నీ రివీల్ అయిపోయింది, ఈ పర్టికులర్ టైం లో రివీల్ అయిపోతుంది. నెంబర్ 10 అయింది కదా, 10 మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 10 AM కి ఈ నెంబర్ డిస్ప్లే అయిపోతుంది. అట్ ది సేమ్ టైం 11 AM కి ఈ నెంబర్ డిస్ప్లే అయిపోతుంది. సో డిస్ప్లే అవ్వకపోతే ఇలా ఉంటదండి. ఇప్పుడు చూడండి, సూపర్ మట్కా అంట, ఇది ఒక కంపెనీ. ఆల్రెడీ 5:10 కి ఈ నెంబర్ రివీల్ అయిపోయింది. ఇప్పుడు ఇది రివీల్ అవ్వాలా, ఈ స్టార్ మార్క్స్ ఉంది చూసారా. ఇప్పుడు కనుక మీరు 7:10 కి ఇది ఓపెన్ అవుతుంది. ఇది రివీల్ అయ్యే లోపు మీరు ఇక్కడ ఈ ఒక్క డిజిట్ ని కనుక ఈ 7 పక్కన ఏమొస్తుంది అనేది మీరు గెస్ చేయగలిగితే ఎగ్జాక్ట్ గా దీన్నే సింగిల్ అని అంటారు. ఇంతకు మనం పైన చూసాం కదా, సింగిల్ గనక గెస్ చేస్తే 10 కి 100 ఇస్తాను అన్నాడు కదా. ఈ ఒక్క డిజిట్ ఇక్కడ ఏమొస్తుందో మీరు గెస్ చేయగలిగితే 7 పక్కన 10 కి 100 రూపీస్ ఇస్తాడు. ఇక్కడ 3 digits 3 stars ఉన్నాయి కదా, ఈ 3 digits కనుక మీరు గెస్ చేయగలిగితే 10 రూపీస్ కి 1500 ఇస్తాను అంటున్నాడు. బాగుంది కదా. చూడండి, వెనకటి రోజుల్లో అంట, ఇప్పుడంటే 10 కి 100 అన్నాడు. వెనకటి రోజుల్లో రూపాయి ఆటలు ఉండేవి, రూపాయికి 8 రూపాయలు ఇచ్చేవాడు. తర్వాత 9 అయింది, తర్వాత 10 అయింది. సేమ్ సినారీ. ఇప్పుడు 10 కి మనకి 100 ఇస్తున్నాడు కదా, 1 రూపీకి 10 రూపీస్ ఇచ్చేవాడు, 8 రూపీస్ ఇచ్చేవాడు. గేమ్ స్టార్ట్ అయిన టైంలో రేషియో ఇది. సో మార్నింగ్ ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు అవ్వచ్చు, పని చేసుకునే వాళ్ళు, రిక్షా వాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు మార్నింగ్ ఏదో ఒక కంపెనీ, వాళ్ళకి నచ్చిన కంపెనీ మీద ఒక నెంబర్ గెస్ చేసి, అంటే బిడ్డింగ్ వేసి, ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ట్రేడింగ్ అనొచ్చు, బిడ్డింగ్ అనొచ్చు, ఏదో ఒకటి వాళ్ళ దగ్గరికి గేమ్ కండక్ట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ 0 పక్కన 0 వస్తుందా లేకపోతే 1 వస్తుందా, నా పేరు మీద 1 రాయండి అని ₹1 ఇచ్చేసి వెళ్ళిపోతాడు. 1 అనే నెంబర్ కనుక వచ్చింది అనంటే, ఈ టైంకి రివీల్ అయింది అనంటే సాయంత్రం ఇతనికి 8 రూపాయలు ఇస్తాడు. తను పెట్టేది 1 రూపీ, వచ్చేది 8 రూపీస్. లాజిక్ అర్థమైంది కదా గేమ్ ఎలా ఉంటుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్
ఓపెన్ అవడానికి ముందే ఈ 21 అని ఉంది కదా, ఇక్కడ 21 వస్తుంది అని గనక గెస్ చేయగలిగితే, 21 అని గనక గెస్ చేయగలిగితే 10 రూపీస్ కి 1000 ఇస్తారు. మార్నింగ్ 10 రూపీస్ ఇచ్చి వెళ్తే, అంటే ఆ వెనకటి రోజుల్లో అయితే 1 రూపీ ఇచ్చేసి 21 రావచ్చు అని గెస్ చేసి కనుక వెళ్తే ఎగ్జాక్ట్ గా 21 వచ్చింది కాబట్టి అతనికి ఈవినింగ్ వచ్చేటప్పుడు 100 రూపీస్ ఇచ్చేవాళ్ళు. 1 రూపీకి 100 రూపీస్ అంటే మామూలు విషయమా? సరే ఆ రోజులో వదిలేసేయండి. ఇప్పుడైనా 10 రూపీస్ పెడితే 1000 రూపీస్ ఇస్తానంటే మామూలు విషయమా? పోయేది జస్ట్ 10, అవునా కదా? సరే ఇదంటే డబుల్ డిజిట్ అయ్యా, 00 నుంచి 99 వరకు ఉంటాయి. ఇందులో ఏవైనా రావచ్చు, ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా కష్టం, అందుకే 1000 ఇస్తున్నాడు అనుకుంటే సింగిల్ డిజిట్ జస్ట్ 0 to 9 10 నెంబర్స్ ఉంటాయి అంతే. మధ్యలో 10 నెంబర్స్ ఉంటాయి. ఈ 10 నెంబర్స్ లో ఏదైనా నెంబర్ నువ్వు గెస్ చేయగలిగితే 10 కి 100 ఇస్తాడు. లాజిక్ అర్థమైంది కదా? సింగిల్ పన్నా డబుల్ పన్నాలని 2 ఉంటాయండి. మళ్ళీ ఇది చూడండి 137 అన్ని సింగిల్ డిజిట్లే. 137 సింగిల్ డిజిట్ లో, దీన్ని సింగిల్ పన్నా అంటారు. ఈ 3 నెంబర్లని ఫైండ్ అవుట్ చేస్తే 10 రూపాయలకి 1500 ఇస్తానంటాడు, 1500 ఇస్తానంటాడు. ఇది సింగిల్ పన్నా కదా, డబుల్ పన్నా అని ఉంటుంది. ఇక్కడ చూడండి దీన్ని డబుల్ పన్నా అంటారు. ఇది ఒక డిజిటే బట్ జీరోస్ రిపీట్ అయ్యాయి, డబుల్ టైమ్స్ డబుల్ గా రిపీట్ అయ్యాయి. దీన్ని డబుల్ పన్నా అంటారు, లేకపోతే డబుల్ ప్యానల్ అంటారు. దీనికి 10 రూపీస్ కి 3000 ఇస్తాడండి, అక్షరాల 3000 ఇస్తాడు. కొన్ని కంపెనీస్ అయితే 3200 ఇస్తాడు. ఇక్కడ 1500కి 1600. అంటే మీరు జాయిన్ అయ్యే వెబ్సైట్ బట్టి, యాప్ ని బట్టి ఇట్లా ఉంటాయి. అవన్నీ తర్వాత మాట్లాడతాను. సో లాజిక్ చూసారా? డబుల్ పన్నా, దీన్ని డబుల్ ప్యానల్ లేకపోతే డబుల్ పన్నా అని అంటారు, లేకపోతే డబుల్ పట్టి అంటారు. టెర్మినాలజీ చాలా ఉంటాయి. డబుల్ రిపీట్ అయ్యే నెంబర్ కనుక మీరు గెస్ చేయగలిగితే 10 కి 3000 ఇస్తాడు. అదే సింగిల్ నెంబర్ కనుక అయితే మీరు ఎగ్జాక్ట్ గా ఫైండ్ అవుట్ చేస్తే 10 కి 1500 ఇస్తాడు. ట్రిపుల్ పన్నా అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 777. ఒకవేళ వాడు 777 కనుక ఇక్కడ ఓపెన్ ఈ సుప్రీం డే అనే కంపెనీ వాడు ఇక్కడ 777 కనుక ఓపెన్ చేస్తున్నాడు అనుకోండి, వాడు ఇచ్చే నెంబర్ లో 777 అనుకోండి, మీరు ఎగ్జాక్ట్ గా 777 మీద బిడ్ వేశారు అనుకోండి, మీకు 10,000 ఇస్తాడు. 10 కి 10,000 ఇస్తాడు. ఈ కళ్యాణ్ అనేవాడు ఇక్కడ ఓపెన్ అయ్యే నెంబర్ ని 9 గా ఓపెన్ చేయబోతున్నాడు అనుకోండి, 655 కి ఓపెన్ అయింది. 655 అంటే ఇక్కడ అప్డేట్ అయ్యేసరికి ఒక 10 minutes టైం తీసుకుంటుంది. అది ఓపెన్ అయ్యే టైం కి ఓపెన్ అయినప్పుడు ఇక్కడ 9 ఉంది అనుకోండి, మీరు 9 మీద బిడ్ వేశారు అనుకోండి, ఒక 10 రూపీస్ 100 ఇస్తాడు. 100 వేశారు అనుకోండి 1000 ఇస్తాడు. 1000 వేశాడు అనుకోండి సేమ్ 10,000 ఇస్తాడు. లాజిక్ అర్థమైందా? ఇక్కడ కూడా వచ్చే నెంబర్ ని మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే 10 కి 1500 ఇస్తాడు. అదే 100 రూపాయలు వేశారు అనుకోండి 15,000 వస్తాయి. జస్ట్ 100 రూపీస్ కి 15,000 వస్తాయి. ఎవరైనా ఫైండ్ అవుట్ చేయగలరా? చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసే వాళ్ళు ఉంటారండి, గెస్ చేసే వాళ్ళు ఉంటారు, దీని మీద మనీ సంపాదించే వాళ్ళు ఉన్నారు, లూజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో ఒకసారి ఇప్పుడు అర్థమైంది కదా ఈ గేమ్ ఎందుకు అంతగా పాపులర్ అయింది ఆ రోజుల్లో. లాజిక్ ఆలోచించండి, చాలా కష్టపడితే సాయంత్రానికి ₹1 ₹2 జస్ట్ ఒక ₹1 ₹2 కూలీ తెచ్చుకునే వాళ్ళకి 10 కి ₹1 అనుకున్నాం ఆ రోజుల్లోనే. ₹1 బెట్ వేసి వెళ్తే సాయంత్రానికి ₹8 ఇస్తాడంటే ₹8 అంటే అసలు చెప్పగలిగింది కాదు. రోజంతా కష్టపడితే వాడికి వచ్చేది ₹1 జీతం. ఒక రోజంతా కూలీ ₹2 కూలీ ఉంటుంది. అలాంటిది ₹8 ఇస్తానంటున్నాడు. ఆ రోజుల్లోనే ఇచ్చేవాళ్ళు. డబల్ డిజిట్ జోడీ అని అన్నాం కదా, 2 నెంబర్లు కనుక ఫైండ్ అవుట్ చేస్తే ₹1కి 100 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో 10 కి 1000 రూపీస్. చూడండి మీరు జోడీని ఎగ్జాక్ట్ గా బిడ్ చేయగలిగితే 1000 రూపీస్ వస్తాయండి. కొంచెం ఈ గెస్సింగ్ లో లాజిక్ ని అప్లై చేస్తే ఏమైనా లాజిక్ ఫైండ్ అవుట్ చేయగలమా? మేము దీన్ని 3 months గా ట్రాక్ చేస్తున్నామండి. వీడియో కొంచెం లెందీగానే ఉంటుంది, కొంచెం అబ్జర్వ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి గేమ్. బ్రెయిన్ కి పదును కూడా ఇది. మనం ఈ నెంబర్స్ పిక్ చేయగలిగితే రేపు ఏం రావచ్చు ఏంటి, ఒక బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది, మనీకి మనీ వస్తాయి, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అదొక సుడోకో ఉంటుంది చూసారా, సుడోకో లాగా, లేకపోతే ఏమైనా బ్రెయిన్ యాక్టివిటీస్ కి రిలేటెడ్ గేమ్స్, ఇలా ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గేమ్. ఓకే, మీకు నెంబర్స్ ఎలా రివీల్ అవుతాయో ఒకసారి మళ్ళీ చూపిస్తాను. చూడండి ఇవన్నీ కంపెనీలు, కళ్యాణ్, మిలాన్, కళ్యాణ్ నైట్, టైమ్ బజార్, రాజధాని, ఇట్లా ఇవన్నీ కంపెనీలు అండి. ఒక 20-25 కంపెనీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది కళ్యాణ్ ఓపెన్ చేస్తున్నా. సో చూసారు కదా, ఇవన్నీ 4th ఆగస్టు నుంచి 10th ఆగస్టు వరకు. ఇవి 4th ఆగస్టు నుంచి 10th ఆగస్టు వరకు ఒక్కొక్క డేకి ఒక్కొక్క బాక్స్. రైట్, ఇది ఆల్రెడీ ఓపెన్ అయింది మార్నింగ్ కి. ఇప్పుడు ఇది ఓపెన్ కావాలి, ఓపెన్ అవుతుంది. ఇది రేపు అంతా హాలిడే. ఈ కంపెనీ వచ్చేసరికి సండే హాలిడే అండి. సో ఇది ఎప్పటి నుంచి రన్ అవుతుందో ఒకసారి చూస్తారా, షాక్ అవుతారు. అంటే ఈ వెబ్సైట్ వాడు అప్డేట్ చేసిన పీరియడ్ వచ్చేసరికి 2020 అండి. జనవరి 2020 నుంచి వీడి దాంట్లో డేటా ఉంది. 20వ తారీఖు జనవరి 20వ తారీఖు 2020వ సంవత్సరం. సో లెఫ్ట్ పన్న అంటే ఓపెన్ సైడ్ 239 వచ్చింది, తర్వాత 135 వచ్చింది, జోడీ 49 వచ్చింది. తర్వాత 21వ తారీఖు ఈ నెంబర్స్ వచ్చాయి, 22వ తారీఖు ఈ నెంబర్స్ వచ్చాయి, 23వ తారీఖు 24, 25, 26 హాలిడే. నెంబర్ ఆఫ్ ఇయర్స్ చూసారా, 2021, 2022, 2023, 24. ఈ సైట్ వాడు అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి అప్పటి నుంచి డేటా ఉంది. ఇది మన నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి, మన ముందు తరం వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న ఆట అండి యాక్చువల్ గా. అయితే ఇది కూడా కాలగర్భంలో గడిచిపోయే సిచ్యువేషన్ లో ఉంది. ఇంకా 1 లేదా 2 తరాలకి ఇది పూర్తిగా క్లోజ్ అయిపోయే గేమ్ కూడా. చాలా మందికి తెలియదు ఈ గేమ్. ఒకప్పుడు బాగా పాపులర్, 80% మన ముందు తరంకి వచ్చేసింది, ఇప్పుడు 50% వచ్చింది. నెక్స్ట్ ఆల్రెడీ మనం క్లోజ్ అయ్యేసరికి 20-30% వస్తుంది. ఆ తర్వాత తరానికి అసలు దీని గురించి తెలిసే అవకాశం కూడా లేదు అనుకుంటున్నా, నా అజంప్షన్. ఇంకో గేమ్ చూద్దాం, మిలాన్ నైట్ అనే చార్ట్. ఇవన్నీ డిఫరెంట్ కంపెనీస్ అండి. ఏ కంపెనీ వాడు ఆ కంపెనీ వాడికి ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది. ఆ స్పెసిఫిక్ టైం కి నెంబర్స్ రివీల్ చేస్తాడు. లెఫ్ట్ సైడ్ స్టార్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, జోడీ, ఇవన్నీ టైం ప్రకారం రివీల్ చేస్తాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని ఎలానో. చూసారు కదా, ఓకే నేను వదిలేయండి, హోమ్ కి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టైం బజార్ మార్నింగ్ అనేవాడు ఏమి ఇచ్చాడు, 590, 45, 780 ఇచ్చాడు. సో అసలు ఏంటి ఈ నెంబర్లు ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకు చూసాం కదా, ఇది ఒక సింగిల్, ఇది ఒక సింగిల్, 4 అనేది ఒక సింగిల్, 5 అనేది ఒక సింగిల్.
ఈ 4, 5 లో కూడా ఇదంతా ఒకసారి ఓపెన్ అవుతుంది, ఇదంతా ఒకసారి ఓపెన్ అవుతుంది. దీన్ని ఓపెన్ సైడ్ అంటారు, దీన్ని ఓపెన్ సైడ్, ఇది క్లోజ్ సైడ్. ఓపెన్ క్లోజ్ అర్థమవుతుంది కదా. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక కలర్ లో ఇండికేట్ చేశాను, ఇది ఒక కలర్ లో ఇండికేట్ చేశాను. దీన్ని ఓపెన్ అంటారు, ఓపెన్ సైడ్. ఇది క్లోజ్ సైడ్. ఓపెన్ లో కూడా ఈ 5904 అనేది ఒకటే టైం లో రివీల్ అవుతుంది. ఈ 5 ఈ 780 ఒకటేసారి రివీల్ అవుతుంది. రివీల్ అయ్యే టైం అట్లా. ఈ రెండిటిని కలిపి జోడి అంటారు, రెండిటిని కలిపి జోడి అంటారు. ఈ రెండిట్లో కూడా 4ని ఒక సింగిల్ అంటారు, సేమ్ అలానే ఈ 5ని కూడా ఒక సింగిల్ అంటారు. దేనికి దానికి ఇండివిజువల్. మళ్ళీ ఓపెన్ అయ్యే టైం డిఫరెంట్ కదా. సో 4 మీద ఒకసారి మీరు బెట్ వేయొచ్చు, 5 మీద బెట్ వేయొచ్చు. 4 వస్తుంది, ఓపెన్ లో 4 వస్తుంది అని 10 రూపాయలు బెట్ వేశారు అనుకోండి, ఎగ్జాక్ట్ గా వస్తే 100 రూపీస్ ఇస్తాడు. రాకపోతే మీ 10 మీకు పోయినట్టే. సేమ్ అలానే క్లోజ్ లో 5 వస్తుంది, సింగిల్ మీద బెట్ వేస్తున్నారు. మీరు 5 మీద బెట్ వేస్తున్నారంటే సింగిల్ మీద వేస్తున్నట్టు. 5 వస్తుంది అని బెట్ వేస్తారు, వస్తే 100 ఇస్తాడు, లేదంటే మీ 10 పోయినట్టే. రైట్, అర్థమైంది కదా. లేదా ఒకటేసారి ఓపెన్ క్లోజ్ కలిపి 45 వస్తుంది అని మీరు బెట్ వేశారు అనుకోండి, దీన్ని జోడి మీద బెట్ వేశారు అని అంటారు. జోడి మీద బెట్ వేస్తే 10కి 1000 ఇస్తాడు. జోడి ఎగ్జాక్ట్ గా 45 వస్తే, అంటే ఫస్ట్ 4 రావాలి, తర్వాత 5 రావాలి. డిఫరెంట్ టైమింగ్స్ కదా. ఇది మార్నింగ్ 10 AM కి ఓపెన్ అవుతుంది అనుకోండి, ఇదేమో మధ్యాహ్నం 3 కి ఓపెన్ అవుతుంది అనుకోండి, 3 PM కి. సో మార్నింగ్ 4 ఓపెన్ అయితే మీరేం 45 మీద వేసి ఉంటారు. మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్ తెలిసేంత వరకు 3 వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ 5 ఓపెన్ అయ్యి 3 కదా, మార్నింగ్ ఏమో 4 ఓపెన్ అవుతుంది, మధ్యాహ్నం ఏమో 5 ఓపెన్ అవుతుంది. సో 3 తర్వాత చూసుకునేసరికి 45 ఉంటే మీకు జోడి వచ్చినట్టే. ఒకవేళ మార్నింగ్ ఓపెన్ అయినప్పటికీ మీరు 45 వేసి ఉంటే ఇక్కడ 3 వచ్చింది అనుకోండి, వేరే నెంబర్ వచ్చింది అనుకోండి, 2 3 6 7 ఫెయిల్ అయిపోయినట్టే. ఎగ్జాక్ట్ గా 45 వస్తేనే జోడి సక్సెస్ అయినట్టు. ముందేమో 2 వచ్చి క్లోజ్ లో 5 వచ్చినా ఫెయిల్ అయినట్టు కింద లెక్క. ఎందుకంటే స్టార్టింగ్ డిజిట్ రాంగ్ వచ్చింది కదా, మ్యాచ్ అవ్వలేదు కదా. జోడి అంటే ఎగ్జాక్ట్ గా 2 డిజిట్స్ కూడా మ్యాచ్ అవ్వాలి, దాన్ని జోడి అంటారు. సో ఇక్కడ టెర్మినాలజీ చూసారా, 4 మీద బెట్ వేయొచ్చు, 5 మీద బెట్ వేయొచ్చు. వీటిని సింగిల్ మీద బెట్ వేయడం అంటారు. సింగిల్ మీద కూడా ఓపెన్ సింగిల్, క్లోజ్ సింగిల్, రైట్. ఇండివిజువల్ గా బెట్ వేయొచ్చు, లేదా రెండింటి మీద కలిపి జోడీగా బెట్ వేయొచ్చు. ఇది జోడీ మీద బెట్ వేయడం. 45 10 కి 1000 ఇస్తారు. ఓకే, ఇంతవరకు అయిపోయింది. 594 ఇక్కడ ఎగ్జాక్ట్ గా 590 అని మీరు బెట్ వేయగలిగితే దీన్ని ఏమంటారు? ప్యానల్ అంటారు, లేకపోతే పన్నా అంటారు, లేకపోతే పట్టి అంటారు. ఇట్లా డిఫరెంట్ టెర్మినాలజీ ఉంటుందండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా వాడతారు. ఏమైనా సరే మనకు తెలియాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్స్ 3 డిజిట్స్ ని ఎగ్జాక్ట్ గా ఫైండ్ అవుట్ చేయగలిగితే 10 కి 1500 ఇస్తాడు, 100 కి 15000 ఇస్తాడు. ఇట్లా సేమ్ అంతే. ఈ 780 మీరు ఎగ్జాక్ట్ గా బెట్ చేయగలిగితే దానికి రిలేటెడ్ గా మనీ ఇస్తాడు. మీకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఈ 4 ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఈ 3 డిజిట్స్ సమ్మే ఈ 4. ఈ 5 ఎలా వచ్చిందంటే ఈ 3 డిజిట్స్ సమ్మే 5. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 4 ఏమో ఈ 3 డిజిట్స్ సమ్, ఈ 3 డిజిట్స్ ఇండివిజువల్ గా కూడితే వచ్చేది 4. ఈ 5 వచ్చేసరికి వీటిల సమ్ 5. అరే బాబు 9 5 14 గదరా 4 అంటావు ఏంటి అంటే, ఈ రైట్ సైడ్ ఏదైతే ఉందో డిజిట్ దాన్ని తీసుకుంటాడు. 5 + 9 + 0 ఎంత? 14. ఈ 14 లో రైట్ సైడ్ డిజిట్ ని తీసుకుంటాడు 4, కాబట్టి ఇక్కడ 4 వేసాడు. సేమ్ ఇక్కడ కూడా చూడండి, 7 + 8 + 0 ఎంత? 15. 15 లో రైట్ సైడ్ డిజిట్ ఏది ఉందో దాన్ని ఇక్కడ వేస్తాడు. లాజిక్ అర్థమైందా? సో ఈ 3 డిజిట్స్. అరే బాయ్ 5904 అన్నావు కదా, బానే ఉంది. ఈ 590 కాకుండా వేరే నెంబర్స్ ఏమొచ్చే అవకాశం ఉంటుంది చూపిస్తాను చూడండి. నేను బెట్ వేయడానికి వెళ్ళాను. ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఏంటి? పట్టి, ప్యానల్. ఇప్పుడు ఈ 59 మీద బెట్ వేయాలని కదా. ఈ 59 ఏమని చెప్తారన్నాను? పట్టి అని గానీ, ప్యానల్ అని గానీ, పన్నా అని గానీ అంటారు. సో ఇప్పుడు మనం చూసే వెబ్సైట్ లో పట్టి అని అంటున్నారు. సింగిల్ పట్టి, డబుల్ పట్టి అని ఉంటాయి. ఇప్పుడు ఇది సింగిల్ పట్టి లేకపోతే డబుల్ పట్టి చూపిస్తాను. ఇక్కడ సింగిల్ పట్టి అని ఉంది కదా పైన, సింగిల్ పట్టి అని క్లిక్ చేస్తే మార్కెట్ సెలెక్ట్ చేసుకోమంటది. మనం ఇంతకు చూసిన అన్ని మార్కెట్ లో ఉంటాయండి, మార్కెట్ వదిలేయండి. మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం? 4 కదా. ఇక్కడ ఏముంది? 590 ఉంది 4 మీద. 4 మీద చూసారా 590 ఇది ఎక్కడ ఉంది చూసారా? 590 ఇది ఉంది చూసారా? ఇక్కడ మీరు బెట్ వేసి ఉంటే 10 రూపీస్, మీరు ఎగ్జాక్ట్ గా ఇక్కడ కనుక 10 రూపీస్ బెట్ వేసి ఉంటే 1500 ఇస్తాడు. ఇది కాకుండా మీరు 4 మీద బెట్ వేయాలి, 4 కి రిలేటెడ్ గా బెట్ వేయాలంటే 130 మీద బెట్ వేయొచ్చు, 149 మీద బెట్ వేయొచ్చు. చూడండి 13 1 + 3 + 0 ఎంత? 4 అంతేనా? 1 + 4 + 9 ఎంత? 14 కదా. 14 లో రైట్ సైడ్ డిజిట్ 4. 1 + 5 + 8 158 ఉంది ఇక్కడ. 1 + 5 + 8 ఎంతండి? 14 అగైన్. సో రైట్ సైడ్ డిజిట్ 4 కాబట్టి ఆ 4 కి రిలేటెడ్ నెంబర్. ఇట్లా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 3 డిజిట్స్ ఏది కూడినా 4 వస్తుంది. సేమ్ అలానే ఇది చూడండి, కింద 5 ఉంది కదా. 1 + 4 + 0 5. 1 + 5 + 9 15 అవుతుంది. 15 లో రైట్ సైడ్ డిజిట్ 5. అలానే అన్ని మీరు ఏ డిజిట్ చూసినా 5 వస్తుంది. ఇక్కడ ఉన్న నెంబర్లన్నీ 5 కి రిలేటెడ్, ఇక్కడ ఉన్న నెంబర్లన్నీ 6 కి రిలేటెడ్. సో మీరు 258 6 మీద 258 వస్తుంది అనేది మీకు అబ్జర్వేషన్ ఉంటే 258 మీద 10 రూపీస్ వేస్తే నిజంగానే ఆ పర్టికులర్ గేమ్ ఆ పర్టికులర్ టైం కి 258 వస్తే వాడు తీసిన నెంబర్ 258 అయితే వాడు 6 కనుక తీస్తే ఎగ్జాక్ట్ గా వీటిలో ఏదో ఒక నెంబర్ తీయాలి. దీన్ని మించి వెళ్ళడానికి లేదు. లాజిక్ అర్థమవుతుందా? ఇక్కడ 7 అనేది కనుక వాడు ఓపెన్ చేస్తే, సింగిల్ 7 కనుక ఓపెన్ చేస్తే కంపెనీ డ్రా తీసేవాడు ఓపెన్ నెంబర్ సింగిల్ డిజిట్ 7 కనుక తీస్తుంటే 7 లో వీటిలో ఏదో ఒక నెంబర్ ఖచ్చితంగా రావాలి. దీన్ని మించి వేరే తీయడండి, వీటిల్లోనే తీయాలి. ఇవి ఎన్ని ఉంటాయి? 12 నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్ పట్టీలండి. సేమ్ అలానే డబుల్ పట్టీలు ఉంటాయి. నేను చూపిస్తాను. అవి ఒక 9 ఉంటాయి. మొత్తం 21 డిజిట్ 21 నెంబర్స్ ఉంటాయి. 7 మీద 21 నెంబర్స్ ఉంటాయి. అలానే 6 మీద 21 నెంబర్స్ ఉంటాయి. సింగిల్ పట్టీలు, డబుల్ పట్టీలు. ఈ 21 నెంబర్లోనే ఒకటి తీయాలాడు ఏది తీసినా. లాజిక్ అర్థమవుతుందా? 1 మీద కూడా 21 నెంబర్స్ ఉంటాయి. 2 మీద 21 నెంబర్స్ ఉంటాయి. అట్లా 0 to 9 ప్రతి దాని మీద 21 నెంబర్స్ ఉంటాయి. సింగిల్ పట్టి, డబుల్ పట్టి రెండు కలిపి. అయితే సింగిల్ పట్టి తీయాలి, లేకపోతే డబుల్ పట్టి తీయాలి. మీకు
డబుల్ పట్టి కూడా చూపించి గేమ్ తీస్తాను, మీకు ఇంకా కొంచెం అర్థమవుతుంది. ఇది డబుల్ పట్టి. సో చూసారా డబుల్ పట్టి 100. ఫస్ట్ 100 ఉందండి. 1 + 0 + 0 1, 119 2 రిపీట్ అయింది చూసారా, 1 రిపీట్ అయింది. 1 + 1 + 9 ఎంత? 11 రైట్ సైడ్ డిజిట్ 1. అంటే ఇవన్నీ కూడితే రైట్ సైడ్ డిజిట్ 1 వస్తుంది. ఇవన్నీ 1కి రిలేటెడ్ నెంబర్లు. సింగిల్ పట్టీలో 1 మీద 12 నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ 9 నెంబర్స్ ఉంటాయి. 12 + 9 21 నెంబర్స్. వీడు 1 కనుక తీస్తే ఓపెన్ లో అయినా క్లోజ్ లో అయినా అండి, ఈ 2 నెంబర్లో ఏదో ఒకటి 1 కనుక తీస్తే డబుల్ పట్టి అయితే ఈ 9 నెంబర్లోనే తీయాలి. సింగిల్ పట్టి అయితే నేను ఇంతకు చూపించిన ఆ 12 నెంబర్లోనే, టోటల్ గా ఈ 21 నెంబర్లోనే ఒక నెంబర్ తీయాలి. లాజిక్ అర్థమవుతుందా? మీరు 21 నెంబర్స్ తీసి 21 లో ఒకటి పిక్ చేసుకుంటే, మీరు ఆ పిక్ చేసుకునే నెంబరే కనుక వాడు తీసిన నెంబర్ అయితే మీకు 1500 ఇస్తాడు. ఏది సింగిల్ పన్నా అయితే. ఒకవేళ వాడు డబల్ పన్నా తీసి, అంటే డబల్ పట్టి, ఇది డబల్ పట్టి కదా, డబల్ నెంబర్ ఉన్నది తీస్తే, మీరు డబల్ ఉన్న నెంబర్ మీదే కనుక పెట్టి వేస్తే ఎగ్జాక్ట్ నెంబర్ మీద 3000 ఇస్తాడు 10 రూపీస్ కి. అట్లా ఈ రోజు ఏమైనా డబల్ పన్నాలు వచ్చినాయా, సింగిల్ పన్నాలు ఎన్ని వచ్చినాయి ఒకసారి చూద్దాం. చూడండి, శ్రీదేవి మార్నింగ్ 4 ఓపెన్ సైడ్ 4 ఉందండి. సో 2 + 3 + 9 ఎంత? 14. లాజిక్ అర్థమైంది కదా? ఎట్లా తీస్తాడు నెంబర్? 14 4 రైట్ సైడ్ డిజిట్. సో అందుకని ఓపెన్ లో 4 తీసాడు. 4 కి రిలేటెడ్ గా 21 నెంబర్స్ ఉన్నాయని చెప్పాను కదా, సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్స్ కలిపి. ఆ 21 లో 239 ఉంటుంది. సింగిల్ కాబట్టి అన్ని సింగిల్ డిజిట్లు కాబట్టి సింగిల్ డిజిట్ ఉన్న 12 నెంబర్లో ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా ఈ రోజు సింగిల్ పన్నానే లేకపోతే సింగిల్ పట్టినే వస్తుంది అనుకుంటే, ఆ సింగిల్ లో 4 వస్తుంది అనుకుంటే, 4 మీద ఏ నెంబర్లు ఉన్నాయో ఆ 12 నెంబర్లో చూస్తారు. 12లో దీని దగ్గరికి వెళ్తారు, సెలెక్ట్ చేస్తారు. 0 to 9 ఉంటాయి డిజిట్స్, అంతే కదా. వీడి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ 0 to 9 లోనే ఇవ్వాలి ఏది ఇచ్చినా. చూడండి, ఇక్కడ 4 ఇచ్చాడు, ఇక్కడ 8 ఇచ్చాడు, మళ్ళీ 4 ఇచ్చాడు, 9 ఇచ్చాడు, 0 ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఇట్లా డిఫరెంట్ నెంబర్లు ఇస్తాడు. రిపీట్ అవ్వచ్చు, డిఫరెంట్ గా ఇవ్వచ్చు. చూడండి, 0 1 2 3 4 5 6 ఇట్లా నెంబర్స్ 9 వరకు ఉంటాయండి. 0 మీద 21 నెంబర్స్ ఉంటాయి. 21 అంటే 12 + 9. ఇవేమో సింగిల్ పట్టీలు, ఇవేమో డబుల్ పట్టీలు. రైట్. 1 మీద అంతే 12 + 9 ఉంటాయి. 2 మీద అంతే 21 12 + 9 ఉంటాయి. వీడు ఓపెన్ లో కానీ క్లోజ్ లో కానీ 2 ఇచ్చాడు అంటే, ఈ 12 లో ఈ 9 లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. ఈ 12 లో నుంచి నెంబర్ తీస్తే మీరు దాని మీద పెట్టేస్తే, మీరని కాదు, ఎవరైతే వాడు తీసిన నెంబర్ మీద పెట్టి వేశారో అది 12 లో ఉన్న నెంబర్ అయి ఉంటేనేమో 1500 ఇస్తాడు. 10కి ఈ 9లో ఉన్న నెంబర్ కనుక అయితే వాడు తీసింది దాని మీద ఎవరైనా బెట్ వేసి ఉంటే దేశం మొత్తం మీద, దానికి 3000 ఇస్తాడు. పిక్ చేయడం 21 లో ఒక నెంబర్ ని పిక్ చేయడం నాకు కష్టం అనుకుంటే సింగిల్ డిజిట్ ను సెలెక్ట్ చేయొచ్చు. సింగిల్ డిజిట్ సెలెక్ట్ చేస్తే 10కి 100 ఇస్తాడు. లాజిక్ అర్థమైంది కదా? ఇది గేమ్ అండి. సో ఇలా గేమ్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ రోజుకి కూడా ఆఫ్లైన్ లో ఉంది ఈ గేమ్, ఆన్లైన్ లోనూ ఉందండి. ఆఫ్లైన్ లో అయితేనేమో ఆ పర్టికులర్ ఫ్యామిలీ దగ్గరకు, కస్టమర్ మెంబర్ దగ్గరకు వెళ్తారు, వాళ్ళ పేరు మీద పర్టికులర్ కంపెనీ మీద ఏదో నెంబర్స్ చెప్తారు, ఇవ్వచ్చు ఏదైనా సరే, రిజల్ట్ రాగానే మనీ తీసుకుంటారు. ఆన్లైన్ అయితే ఇంకొకరితో సంబంధం లేదు, మొబైల్లోనూ సిస్టమ్ లోనూ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు, డబ్బులు యాడ్ చేసుకుంటారు, వ్యాలెట్ యాడ్ చేసుకున్నట్టు బిడ్డింగ్ చేస్తారు, ఆటోమేటిక్ గా క్రెడిట్ అయిపోతుంది మీరు పిక్ చేసిన నెంబర్ మ్యాచ్ అయితే కనుక. లేకపోతే మనీ ముందుగా మీరు బిడ్ వేయగానే మనీ డిడక్ట్ అయిపోతాయి మీ అకౌంట్ లో నుంచి, మీ వ్యాలెట్ లో నుంచి. సక్సెస్ అయితే మనీ వచ్చి యాడ్ అయిపోతాయి. 100 రూపీస్ యాడ్ చేసుకున్నారు, ఫస్ట్ 10 రూపీస్ బిడ్ చేశారు అనుకోండి, 90 రూపీస్ అయిపోతుంది మీ అకౌంట్ లో మనీ. మీ యాప్ లో 4 మీద వేశారు, ఎగ్జాక్ట్ గా 4 వచ్చింది, 100 వచ్చి చేరతాయి మీ అకౌంట్ ఆటోమేటిక్ గా క్రెడిట్ అయిపోతాయి. 190 అయిపోతాయి మీ అమౌంట్. ఒకవేళ ఈ నెంబర్ ని కరెక్ట్ గెస్ చేయగలిగారు అనుకోండి, 1500 వచ్చి చేరిపోతాయి, 1590 అయిపోతాయి మీ అమౌంట్. వీటిని విత్ డ్రా పెట్టుకోవచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ కి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఈ రోజుకి ఆట ఆడుతున్నారండి. ఇదంతా చూసిన తర్వాత నాకు భలే ఇంట్రెస్ట్ అనిపించింది. ఇలాంటి గేమ్ ఒకటి ఉందా, మనకి తెలియకుండా బయట ఇటువంటి ఒక గేమ్ తో మనీ సంపాదిస్తున్నారా? ఇది చూడండి, ఇదేదో ప్యాకెట్ లాగా కార్డ్స్ కాదు, ఏదొస్తుందో తెలియదు అనేలా కాదు, ర్యాండమ్ గా ఒక లాటరీ లాగా కాదు, ఏదో నెంబర్లు ఉంటాయి, చాలా టికెట్స్ అమ్ముతారు ఒక నెంబర్, అట్లా కూడా కాదండి. నేను అబ్జర్వ్ చేశాను, కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయండి వీటికి కూడా. ఒక సీక్వెన్స్ ఫాలో అవుతారు ఓపెన్ చేసే వాళ్ళు, చూశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ జోడీ చార్ట్ ఓపెన్ చేస్తాను. సో ఇది జోడీ చార్ట్ అండి. జోడీ అంటే మనం ఏమనుకున్నాం, మధ్యలో ఉన్న 2 నెంబర్లు అనుకున్నాం కదా, ఇదంతా జోడీ చార్ట్. చూడండి, 76 ఒక రోజు, 44 ఒక రోజు, 75 ఒక రోజు, 34, ఇవన్నీ ర్యాండమ్ గా ఏదో నెంబర్స్ తీసినవి కాదండి. ఆబ్వియస్ గా ర్యాండమ్ గానే తీయొచ్చు, లేకపోతే ఒక లాజిక్ ని బేస్ తీసుకొని తీయొచ్చు, అంతేనా. పిక్ చేసేవాడు, నెంబర్స్ ఇచ్చేవాడు ర్యాండమ్ గా తీయొచ్చు, ఒక సీక్వెన్స్ ని ఫాలో అవుతూ తీయొచ్చు, ప్రోగ్రామ్ ఉండొచ్చు, ఏమైనా అవ్వచ్చు. అయితే నేనేం అబ్జర్వ్ చేశానంటే, మనం ఏదైనా కొంచెం స్ట్రాటజికల్ గా చూడాలి కదా. సో వీటిల్లో ఏమైనా రిలేషన్ ఉందా, పాత నెంబర్లకి తర్వాత రాబోయే నెంబర్స్ కి ఎక్కడైనా లింక్ ఏమైనా కుదురుతుందా, అసలు ఎలా ఈ సీక్వెన్స్ ఏమైనా కుదురుతుందా, వీటిలో ఇలా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. సో 3 months బ్యాక్ వీడియో చూసానని చెప్పాను కదా నేను, మట్కా గురించి తెలుసుకుని. సో ఒక 1 month జస్ట్ అబ్జర్వేషన్, ఈ మట్కా గేమ్ గురించి చూసే కొద్దీ తెలుసుకునే కొద్ది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే ఫైన్, ఇదేదో బాగుంది అని ఒక 1 month ఒక పేపర్ ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసామండి. పేపర్ మీద మనం పేపర్ ట్రేడ్ చేస్తాం కదా, అలా పేపర్ మట్కా అనుకోండి, పేపర్ మట్కా చేయడం స్టార్ట్ చేసాం. జస్ట్ రేపు ఈ నెంబర్ రావచ్చు, ఈ నెంబర్ రావచ్చు, లేకపోతే ఏ లాజిక్ అప్లై చేస్తున్నాడు, ఏమైనా థియరీ ఉందా, కాన్సెప్ట్ ఉందా, స్ట్రాటజీ ఉందా. ఓకే ఫైన్, కొంచెం మేము నియర్ బైకి వెళ్ళగలుగుతున్నాం, ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్ గా పిక్ చేయగలుగుతున్నాం. ఈవెన్ ఈ నెంబర్లు కూడా ఎగ్జాక్ట్ గా పిక్ చేసిన రోజులు ఉన్నాయండి, ఎగ్జాక్ట్ గా పిక్ చేసిన రోజులు నేను చూపిస్తాను మీకు. సో ఒక 1 month అట్లా పేపర్ రఫ్ గా చేసుకున్నారు. ఇట్లా కాదు, ఒక్కొక్కసారి తీస్తున్నాం, ఒక్కొక్కసారి తీయట్లేదు, ట్రాకింగ్ ఉంటే బాగుంటది, డిజిటలైజ్ చేద్దాం దీన్ని అని ఒక 1 month నుంచి ట్రాక్ చేస్తామండి. నేను ఇప్పుడు మీకు ఒక షీట్ చూపిస్తాను. ఏదో ఒక షీట్ నువ్వు టైప్ చేసేసుకొని నేను వేసానండి అని చెప్తున్నావరా అనుకుంటారేమో. నేను అట్లా కాకుండా ఇప్పుడు ఒక
టెలిగ్రామ్ ఛానల్ కూడా నాకు నేను అంటే ఒక ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేస్తే టైం ఉంటుంది కదా, అక్కడ నేను పోస్ట్ చేసిన టైం ఉంటుంది, అక్కడ ముందుగానే నేను గెస్ట్ చేశాను ఈ నంబర్ అని చెప్పడానికి ఎవిడెన్స్ ఉంటుంది కదా అని ఒక ఛానల్ లాగా క్రియేట్ చేసి మనం టిప్స్ ఇస్తున్నట్లు ఆ ఛానల్ లో కూడా పోస్ట్ చేశాను. అది చూసినా మీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్ గా మేము పిక్ చేసామా లేదో. ముందు పిక్ చేసిన నెంబర్స్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇవి చూడండి 12 కంపెనీస్ అండి. మొత్తం నేను పిక్ చేసుకున్నది 12 కంపెనీస్. చాలా కంపెనీలు ఉన్నాయి కదా 12 కంపెనీస్. ఇది శ్రీదేవి, టైమ్ బజార్, మధుర్, ఇట్లా మార్నింగ్ 6 కంపెనీస్ అండి, నైట్ ఒక 6 కంపెనీస్, మొత్తం 12 కంపెనీస్ డే టైమ్ లో నైట్ టైమ్ లో. ఒకవేళ ఫ్యూచర్ లో దీనే కనుక మేనేజ్ చేయగలిగితే ఏమైనా చూడొచ్చు అని దానికి రిలేటెడ్ గా ప్లాన్ చేశాను. రెడ్ కలర్ లో F1 ఉన్నాయేమో ఫెయిల్ అయింది, నేను జూమ్ చేస్తాను. ఇవి రెడ్ కలర్ లో ఫెయిల్ అని ఉన్నాయేమో ఫెయిల్ అయింది, ఆ రోజు గెస్ట్ చేయలేకపోయాను అన్నట్టు. ఓపీ అంటే ఓపెన్ పాస్, ఓపెన్ నెంబర్ మనం ఇంత కనుక్కున్నాం కదా, ఓపెన్ క్లోజ్ అని 45 ఉంది. 45 లో ఓపెన్ ఇది 4 ఓపెన్ 5 క్లోజ్. ఓపెన్ కనుక కరెక్ట్ గా గెస్ట్ చేయగలిగితే ఓపెన్ పాస్ అని పెట్టా. ఒకవేళ ఓపెన్ ఫెయిల్ అయింది, సరే ఓపెన్ ఫెయిల్ అయింది కదా, క్లోజ్ ఏమైనా చేయగలనా, సిపి అని పెట్టాను కదా, క్లోజ్ పాస్. ఓపెన్ ఫెయిల్ అవ్వగానే క్లోజ్ ని గెస్ట్ చేయడం, క్లోజ్ కూడా గెస్ట్ చేసిన 2 ఫెయిల్ అయితే అసలు డే అంతా ఫెయిల్. ఇలా ఒక 4 రోజులు చూసాం. ఇది 4 రోజుల రీసెంట్ మంత్స్ అండి. సో మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే శ్రీదేవి అనే కంపెనీ మీద ఓపెన్ క్లోజ్ 2 ఫెయిల్ అయ్యాయి. 2వ రోజు కూడా ఓపెన్ క్లోజ్ 2 ఫెయిల్ అయ్యాయి. 3వ రోజు ఓపెన్ పాస్, 4వ రోజు ఓపెన్ పాస్, 5వ రోజు 2 ఫెయిల్, 6వ రోజు ఓపెన్ ఫెయిల్ కానీ క్లోజ్ పాస్, 8వ రోజు ఫెయిల్ 2, 10వ రోజు ఈ మధ్యలో కొన్ని నెంబర్లు చూసారా, అది హాలిడే అండి, సండే చేయలేదు, 1 డే మిస్ అయి ఉంటుంది, 1 వీక్ ఒక 1 డే పోద్ది. ఇది క్లోజ్ పాస్, ఇది క్లోజ్ పాస్. ఇది చూడండి OJ అని పెట్టాను చూసారా, ఓపెన్ పాస్, జోడీ కూడా పాస్ అండి. ఇక్కడ కూడా జోడీలు కూడా ట్రై చేసాం, పన్నాను ట్రై చేసాం, పట్టి అంటే 3 నెంబర్లని ట్రై చేసాం, జోడీని ట్రై చేసాం, సింగిల్ నెంబర్ ట్రై చేసాం. లెఫ్ట్ సైడ్ సేమ్ సినారియో, రైట్ సైడ్ కూడా. ఇక్కడ అంతా ఓన్లీ ఓపెన్ పాస్, జోడీ ఫెయిల్ అయింది, పన్నా ఫెయిల్ అయింది. ఇక్కడ కూడా అంతే. ఈ క్లోజ్ సిపి దగ్గర కూడా అంతే. జే అని పెట్టిన చోట జోడీ పాస్ అండి, ఓపెన్ జోడీ. అర్థమైందా? అంటే ఇక్కడ ఓపెన్ మీద మాకు 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి. అట్ ది సేమ్ టైం జోడీ కూడా సక్సెస్ అయింది కాబట్టి ఇంకొక 10 రూపాయలకి జోడీ మీద కూడా 10 వేయాల్సిందే, 1000 రూపాయలు వస్తాయి. అంటే మన ఇన్వెస్ట్మెంట్ 20 రూపాయలు, వచ్చేది 1100. అర్థమైందా? సేమ్ అలానే చూడండి పన్నాలు పాస్ అయినవి కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఓపెన్ పాస్, ప్యానల్ పాస్, ఓపెన్ సైడ్ 3 డిజిట్స్ ఉంటాయి కదా, ఇది పాస్, ఓపెన్ పాస్. వన్స్ ఓపెన్ పాస్ అయితే ఇక క్లోజ్ కి వెళ్ళట్లేదండి. ఇక్కడ లాజిక్ చూడాలి మీరు. క్లోజ్ కి వెళ్ళామంటే ఓపెన్ ఫెయిల్ అయితేనే క్లోజ్ కి వెళ్తాం. వన్స్ ఓపెన్ పాస్ అయింది అంటే ఆ డే ఆ కంపెనీ వదిలేయడమే. మనకు కావాల్సింది మనీ లేదంటే సక్సెస్. అసలు వీడు ఎట్లా గెస్ట్ చేస్తున్నాడు అని స్ట్రాటజీ వన్స్ పట్టుకోగలిగాము అంటే నెక్స్ట్ కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, స్టార్టింగ్ లోనే పట్టుకుంటేవాడిని. అర్థమైంది కదా? సేమ్ అలానే ఇంకో గేమ్ కూడా చూపిస్తాను చూడండి. టైమ్ బజార్ అనే కంపెనీ స్టార్టింగ్ ఓపెన్ ఫెయిల్ కానీ క్లోజ్ పాస్, తర్వాత ఫెయిల్, తర్వాత క్లోజ్ పాస్, మళ్ళీ ఫెయిల్, ఈ కంటిన్యూగా పాస్ అండి. అయితే క్లోజ్ లేకపోతే ఓపెన్. ఇక్కడ జోడీ పాస్, ఓపెన్ పాస్, ఇక్కడ పన్నా పాస్. సరే ఇదంతా వీడియో లెంత్ అయితే ఇట్లా ఒక 1 మంత్ ట్రాక్ రికార్డ్ అండి ఇది. ఇట్లా కూడా ట్రాక్ రికార్డ్ చేసిన తర్వాత ఇదేదో రేపు ఎవరికైనా చెప్పినా కూడా నీకు నువ్వు టైప్ చేసేసావారా అంటారేమో అని ఈ ఫెయిల్ అని వేరే కలర్ లో ఎల్లోలో పెట్టాం చూసారా. ఇది ఎందుకు పెట్టామంటే నేను ఒక స్ట్రాటజీ బిల్డప్ చేసుకుంటున్నా, దీని నుంచి మనీ ఎట్లా గెయిన్ చేయొచ్చు, లాస్ అవ్వకుండా ఎట్లా చూడాలి అని. ఒక కంటిన్యూస్ గా 5 days క్రాస్ అవ్వకుండా ఉంటే ప్రతిరోజు మనీ తీయచ్చు ఇందులో నుంచి. 4 days ఫెయిల్ అయింది కంటిన్యూగా. ఒక 5 days కనుక క్రాస్ అయింది అని అంటే ఆ పైన కూడా క్యాపిటల్ పెరిగింది. మనం ట్రేడింగ్ లో ఎలా పెరిగిద్దని కొంటే పడిపోతుంటే ఒక సర్టెన్ స్టేజ్ లో యావరేజ్ చేస్తాం కదా, సెకండ్ డేకి ఇంకొంచెం యావరేజ్ చేస్తాం, థర్డ్ డేకి ఇంకొక యావరేజ్, ఇట్లా యావరేజ్ చేసుకుంటూ వెళ్తాం. 4 days కి యావరేజ్ కొంచెం క్యాపిటల్ ఎక్కువ అవుతుంది. ఆ పైన కూడా డబ్బులు ఎక్కువ ఉంటే క్యాపిటల్ పెట్టుకుంటే అసలు ఒక్క రోజు కూడా లాస్ రాదు. మట్కాలోంచి మనీ అసలు పోవు. స్ట్రాటజికల్ గా ఆడితే, స్ట్రాటజీతో ఒక లాజికల్ గా గేమ్ ఆడితే మన దగ్గర మనీ ఉంటే యావరేజ్ చేయగలిగిన మనీ కనుక పెట్టుకొని దిగితే ఒక 5 days కి ప్రతి గేమ్ కి ఒక 5 days కి ₹1 ఎటు పాదు లేదు, 10 రూపాయలు ఆడుతూనే ఆడుతా ఉంటే రోజుకి ఎలా లేదన్నా ప్రతి రోజు తక్కువ వేసుకుంటే 500 తీయొచ్చు. ఇది నేను చాలా తక్కువ వేస్తున్నా. నేను ఇక్కడ ఈ అమౌంట్ చేశాను చూసారా, ఇవేంటి అనుకుంటున్నారు, క్యాలిక్యులేట్ చేసి 10 రూపీస్ గేమ్స్ 2800, 3200 చాలా ఈజీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ పాస్ అయ్యాం, ఇక్కడ ఎంత వస్తుంది, 100 రూపాయలు వస్తుంది. ఇక్కడ ఓపెన్ జోడీ 2 పాస్ అయ్యాం, 1100 వస్తుందండి. ఇక్కడ ఓపెన్ పన్నా, ఇదంతా ఒకటే రోజు, డిఫరెంట్ కంపెనీస్, అన్ని కంపెనీలు ఆడతాం కదా. ఓపెన్ పన్నా 2 పాస్ అంటే 1600 వస్తుంది. నేను ఇక్కడ పన్నా అని పెట్టే కానీ డబుల్ పన్నా సింగిల్ పన్నా నేను ఆ రోజు చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి జస్ట్ పన్నా అని రాసా అంతే. సింగిల్ పన్నా వేసుకుందాం, 1500 ప్లస్ ఇంకొక 100, 1600 వస్తుంది. ఇక్కడ 100 వస్తుంది, ఇక్కడ 100, ఇక్కడ 100. చూడండి ఇట్లా డేకి ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క రోజే క్యాలిక్యులేట్ చేద్దాం. 11, 2600, 700, 800, 900, 3000, 3200 అండి. 3000 ఫస్ట్ డే 3200 ప్రాఫిట్. 10 రూపీస్ ఆడే ఆటలు అంటే జస్ట్ ఒక 10 రూపాయలకి అని కాదు, ఒక లాజిక్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎలా ఆడానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆట మీద 250 రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా ప్రతి ఆట మీద నువ్వు ఓపెన్ లోనే నువ్వు సక్సెస్ అయినా, క్లోజ్ లో సక్సెస్ అయినా అదే అమౌంట్ తర్వాత గేమ్ మీద పెడతావు. యావరేజ్ చేయాల్సి వస్తేనే ప్రాబ్లం వస్తుంది కానీ, లేదంటే ఇదే 250తో ఇంకొక ఆట ఆడతావు, మళ్ళీ అదే 250తో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ గేమ్ చూపిస్తాను మళ్ళీ. సరే 4th డే చూడండి, స్టార్టింగ్ గెలిచాం కాబట్టి చెప్తాను. సరే ఫస్ట్ డే చూడండి, తప్పేముంది, ఫస్ట్ 250 పెట్టామండి. నేను 250 రఫ్ గా చెప్తున్నానండి, ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ తో నేను వీడియోలో నెక్స్ట్ ఫర్దర్ గా చెప్తాను ఎలా స్ట్రాటజీ బిల్డ్ చేసాము ఏంటి అనేది. జస్ట్
250 అనుకున్నాం కదా, 250 ఇక్కడ 250 పోయింది, మళ్ళీ 250 ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఎంత వస్తుంది? 100 వస్తుంది. మీ 250కి 100 వచ్చి చేరుతుంది. నెక్స్ట్ మీ ఇక్కడ ఆల్రెడీ మీ 250కి 100 చేరింది అంటే మీ 250 ఇక్కడే ఉంది. అదే 250 ఇక్కడ ఆడతారు. ఇక్కడ ఎంత? 100 ప్లస్ 1000 జోడీ పాస్ అయింది. 1100 వచ్చాయి. 1100 అకౌంట్ లో ఉంటుంది. అదే 250 తో మళ్ళీ ఆడతారు. లాజిక్ అర్థమైందా? మళ్ళీ అదే 250 తో ఆడేది. ఇక్కడ పన్నా పాస్ అయింది. 1500 ప్లస్ 100 1600 వస్తాయి. ఇన్ని అకౌంట్ లో ఇది ప్రాఫిట్ యాడ్ అవుతా ఉంటుంది. అదే 250 ఇక్కడ ఆడతాం. మళ్ళీ ఓపెన్, మళ్ళీ అదే 250 తో ఆడతాం. క్లోజ్ కి వెళ్ళినప్పుడే 250 ప్లస్ 250 500 అవుతుందేమో. అంటే నీ ఇన్వెస్ట్మెంట్ 500 అయింది. ఇట్లా హండ్రెడ్స్ లోనే లేకపోతే థౌసండ్స్ లోనే ప్రాఫిట్ ఉంటుంది. వచ్చేది ప్రాఫిట్ థౌసండ్స్. ఓకే వాట్ ఎవర్. ఇదంతా నేను ప్రాఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నాను, గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని కదా ఈ వీడియో చేస్తుంది. రైట్, ఇట్లా ఓకే వాట్ ఎవర్. ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇది చూపించాను, టైప్ చేసిందని కాకుండా జెన్యూన్ గా స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం అనడానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఛానల్ అని చెప్పాను కదా, టెలిగ్రామ్ లాగిన్ అయ్యి చూపిస్తాను. జేపీ మట్కా గెస్సింగ్ అండి. జస్ట్ ఒక ఛానల్ లాగా పెట్టాను, అందరికి చూపించవచ్చు విత్ ఎవిడెన్స్ తో అని. నెట్ చాలా స్లోగా ఉంది. ఇవన్నీ నేను ముందుగా పెట్టినవి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి ఓపెన్ చేస్తా, ఈ రోజు కూడా కాదు. ఇది August 8 ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తాను. ఓకే August 8th ఓకే ఇది అప్డేట్ కావట్లేదండి, చాలా స్లోగా ఉంది. ఇమేజెస్ అప్లోడ్ చేయడం మొదలెట్టాను. ఇక్కడ ఎడిటెడ్ అని ఉంది కదా, ఈ ఎడిటెడ్ ఏంటంటే ఈ టెక్స్ట్ ఎడిట్ చేసింది. ఫస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసి తర్వాత దీన్ని యాడ్ చేశారు. దానికోసం ఎడిట్ అని పడింది. ఇది ఇమేజ్ అండి, జేపీజీ. ఓకే ఇట్లా ఒకటి క్లిక్ చేస్తే వస్తుంది. రైట్, ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది. ఇదేంటంటే శ్రీదేవి అనే కంపెనీ 8వ తారీఖు. ఇవన్నీ చూడొద్దు, నేను రఫ్ గా పెట్టాలండి. ఫ్యూచర్ లో ఏమైనా ఉంటే అట్లా చేయాలి ఏంటని దీన్ని పట్టించుకోవద్దు. జస్ట్ 8వ తారీఖు ఈ నెంబర్లు ఇవి సింగిల్ ఓపెన్ టు క్లోజ్. ఈ నెంబర్లు ఓపెన్ లో అయినా రావచ్చు, క్లోజ్ లో అయినా రావచ్చు అనేది నా స్ట్రాటజీ. 5 అనేది ఓపెన్ లో రావచ్చు, క్లోజ్ లో రావచ్చు, లేదా 6 8 9 అంటే నేను ఓవరాల్ గా 4 నెంబర్స్ తీస్తాను. ఈ 4 ఎందుకు తీస్తాను అనేది నాకు ఒక స్ట్రాటజీ ఉంది. టోటల్ గా 4 నెంబర్స్ తీస్తాను. ఈ 4 నెంబర్స్ లో ఒక నెంబర్ ఓపెన్ లో రావాలి. ఓపెన్ లోనే వస్తే వెల్ అండ్ గుడ్, సక్సెస్. శ్రీదేవి సక్సెస్ అయినట్టే, క్లోజ్ చేసేయచ్చు శ్రీదేవి. నెక్స్ట్ గేమ్ కి వెళ్ళిపోతా. ఒకవేళ ఓపెన్ లో రాలేదా, క్లోజ్ లో యావరేజ్ చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాను, బెట్టేస్తా. క్లోజ్ లో ఈ నెంబర్ లో ఏదో ఒక నెంబర్ వస్తుంది ఖచ్చితంగా. ఇవి సింగిల్ కి సంబంధించి. ఇవి పన్నాలు పట్టీలు అన్నాం కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ రావచ్చు, రైట్ సైడ్ రావచ్చు. నేను ఇది లెఫ్ట్ సైడ్ ఆడుతున్నాను అనుకోండి, వీటిని లెఫ్ట్ సైడ్ వేస్తా. దీని మీద 10 రూపాయలు వస్తా, దీని మీద 10 రూపాయలు వస్తా. పోతే 20 రూపాయలు, వస్తే 1500. అర్థమైందా? ఇవి జోడీలండి. 5 వస్తే దాని పక్కన 2 రావచ్చు, లేకపోతే 7 రావచ్చు, లేకపోతే 9 రావచ్చు. ఒక 3 నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒక రోజుకి 3 నెంబర్స్. జోడీలు మొత్తం ఎన్ని ఉంటాయండి? ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుందాం అనుకోండి, 50 51 52 అంతే కదా. లెఫ్ట్ సైడ్ 5 వచ్చిందంటే రైట్ సైడ్ ఎన్ని నెంబర్లకు స్కోప్ ఉంటుంది? 10 నెంబర్లకి, 0 నుంచి 9 వరకు. ఏ నెంబర్ అయినా రావచ్చు. 5 పక్కన 0 రావచ్చు, 2 రావచ్చు, 5 6 రావచ్చు, 9 రావచ్చు. అట్లా 10 నెంబర్స్ స్కోప్ ఉంటుంది. 10 లో నేను 3 నెంబర్స్ తీస్తాను. ప్రతిసారి 10 లో 3 నెంబర్స్ తీస్తాను. ఇది నా స్ట్రాటజీ. ఇట్లా తీస్తే నేను ఎన్నింటికి పోస్ట్ చేశాను ఈ మెసేజ్ ని? శ్రీదేవి అనే గెస్సింగ్ నేను 11:24 కి ఇక్కడ పోస్ట్ చేశాను. ఎంత పోస్ట్ చేశాను? 5 6 8 9 5 6 8 9 ఈ నెంబర్ లో ఏదో ఒక నెంబర్ రావచ్చు అనేది నా పాయింట్. టైం కూడా చూడండి 11:24 కి. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. 8వ తారీఖు కదా, 8వ తారీఖు శ్రీదేవి ప్యానల్ చార్ట్ ఓపెన్ చేద్దామండి. ప్యానల్ చార్ట్ శ్రీదేవి, ఇదిగో శ్రీదేవి ప్యానల్ చార్ట్ ఓపెన్ చేస్తున్నా. జోడీ చార్ట్ ఓపెన్ చేసినా చాలు. 8వ తారీఖు అంటే నిన్న, ఇది ఈ రోజు. నిన్న లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఓపెన్ కదా మనం చూసుకోవాల్సింది 8 అనే నెంబర్ కదా ఫస్ట్ మనం చూడాల్సింది. ఓపెన్ లో పెట్టేస్తాం 8. ఇక్కడ 8 వచ్చింది. నేను ఇచ్చిన నెంబర్లు ఏమేమి ఇచ్చానండి నెంబర్లు టెలిగ్రామ్ లో? 5 6 8 9 8. ఇదిగోండి 8. రైట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చూడండి, 4 నెంబర్ల మీద ఒక్కొక్క నెంబర్ మీద నేను 10 రూపాయలు ఇస్తే 4 నెంబర్లు ఏదో ఒకటి రావచ్చు. నా ఇన్వెస్ట్మెంట్ 40 రూపీస్. 8 వచ్చింది కాబట్టి వాడు 100 రూపీస్ ఇస్తాడు. రైట్, నా ఇన్వెస్ట్మెంట్ 40, వాడు 100 రూపీస్ ఇస్తాడు. నా ప్రిన్సిపల్ అమౌంట్, నా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తీసేసిన నాకు 60 రూపీస్ ప్రాఫిట్. సేమ్ రేషియో 100 కి చూడండి. ఒక్కొక్క దాని మీద నేను 100 వేస్తే 400 అవుతుంది. నా క్యాపిటల్, నా ఇన్వెస్ట్మెంట్ 400. వాడు 100 కి 1000 ఇస్తాడు. అంటే 400 నా ప్రిన్సిపల్ తీసేసిన నాకు 600 ప్రాఫిట్. ఒక ఆట మీద 600 ప్రాఫిట్. నేను పోస్ట్ చేసిన టైం ఎంత? 11:24. దీనికి బిడ్డింగ్ కి టైం ఎంత వరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ చూడండి, హోమ్ లో చూపిస్తా. శ్రీదేవి ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇది శ్రీదేవి 11:45. దీనికి 10 నిమిషాల ముందు దాకా మనం బెట్ వేయచ్చు. 11:35 వరకు బెట్ వేయచ్చు. నేను వేసిన టైం ఎంత? 11:25. ఇంకా 10 నిమిషాల ముందే నేను గెస్ చేసిన నెంబర్స్ ఇవి. రైట్, పాస్ అయింది. ఇదిగో పాస్, శ్రీదేవి పాస్ 8 పాస్ అని అప్డేట్ ఇచ్చా. జోడీ రన్నింగ్, జోడీ ఏమేమి పెట్టాను కదా, జోడీ రన్ అయిందా లేదా అనేది తర్వాత సంగతి. ఫర్ ఎగ్జాంపుల్ టైం బజార్ కూడా అంతే 5 6 8 9. ఇది నా గెస్సింగ్. టైం బజార్ టైం కూడా చూడండి 12:45. టైం బజార్ అసలు టైం ఎంత? 12:55. ఎగ్జాక్ట్ టైం కి దీని రిజల్ట్ ఎప్పుడు ఓపెన్ అయితే తెలుసా? 12:55 ఉంది కదా ఇక్కడ టైం. 12:55 తర్వాత 10 to 15 మినిట్స్ టైం తీసుకుంటుంది ఇక్కడ అప్డేట్ అవ్వడానికి. ప్రపంచంలో ఎవరికి తెలియదు ఇక్కడ ఈ నెంబర్ రాబోతుంది అనేది. ఈ టైం తర్వాత 15 నిమిషాల తర్వాత నెంబర్ ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వడం మొదలైంది. ఇక్కడ అప్డేట్ అయ్యేసరికి ఒక అరగంట పట్టింది. సో తర్వాత మదర్ డే అనే నెంబర్ ఇచ్చా. మదర్ డే 6 7 8 9 అనేది ఇచ్చాను. ఇది ర్యాండమ్ గా ఇచ్చిన నెంబర్లు కాదు, కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇది 7 పాస్ అయింది. సేమ్ మిలాన్ డే ఏదో ఇచ్చాను. మిలాన్ డే ఓపెన్ పాస్ అయింది. సో తర్వాత రాజధాని డే అని ఇచ్చా, 6 పాస్ అయింది. తర్వాత కళ్యాణ్ డే అనేది ఇచ్చా. తర్వాత నైట్ కి వచ్చాను. శ్రీదేవి నైట్, మిలాన్ నైట్, ఇట్లా నైట్ గేమ్స్. శ్రీదేవి నైట్ ఓపెన్ పాస్ 9. తర్వాత రాజధాని నైట్ ఓపెన్ పాస్. అది నెట్ స్లో ఉండి నెంబర్స్ అప్డేట్ అవ్వట్లేదండి. మొబైల్లో ఈజీగా ఓపెన్ అవుతుంది. సో ఓవరాల్ రిపోర్ట్ చూపిస్తాను చూడండి. 8వ తారీఖు ఓవరాల్ రిపోర్ట్. ఇక్కడ నెంబర్స్ డిస్ప్లే అవ్వట్లా. ఇంత శ్రీదేవి చూసాం కదా, ఇది 8 నెంబర్ ఇక్కడ అవ్వట్లేదు, కనబడట్లా. మదర్ డే ఓపెన్ పాస్, మిలాన్ డే ఓపెన్ పాస్, రాజధాని ఓపెన్ పాస్, శ్రీదేవి ఓపెన్ పాస్ అండ్ పన్నా పాస్. శ్రీదేవి నైట్, పన్నా కూడా పాస్ అయింది ఓపెన్ సైడ్. రాజధాని పాస్, మిలాన్ పాస్, కళ్యాణ్ పాస్, మెయిన్ బజార్ పాస్. మొత్తం ఎన్ని? నేను 12 గేమ్స్ కదా ఇస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 అవుట్ ఆఫ్ 12 9 గేమ్స్ పాస్ అయ్యాయండి. 12లో 9 పాస్ అయ్యాయి. 3 గేమ్స్ పోయాయి. రైట్, ఒక్కొక్క దాని మీద 600 క్యాపిటల్ అదే ప్రాఫిట్ వేసుకున్నా. 12 ఆటల మీద
12,600 వస్తాయి. పోయేది జస్ట్ 3 గేమ్స్. ఆ 3 గేమ్స్ ఇందులో నుంచి డిడక్ట్ చేసుకున్నా మిగిలింది మనం ప్రాఫిట్. అయితే 3 గేమ్స్ పోయాయని చెప్పాను కదా, నేను ఇంతకు నా ఎక్సెల్ షీట్ ఒకటి చూపించాను. ఈ 3 గేమ్స్ ని నెక్స్ట్ డే కి యావరేజ్ చేస్తాం. ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. యాక్చువల్ గా ప్రాఫిట్ కాదు, ఈ రోజు 3 క్లిక్ అవ్వలేదు అంతే. మనం షేర్ మార్కెట్ టెర్మినాలజీలో చెప్పాలంటే ప్రాఫిట్ బుక్ చేయం, మనం యావరేజ్ చేసి వదిలేస్తాం నెక్స్ట్ డే కి. నెక్స్ట్ డే మళ్ళీ యావరేజ్ చేసి, అయితే దీనికి క్యాపిటల్ ఎక్కువ అవుతుంది. దాన్ని చూస్తుంది ఎట్లా ఇంకా చేయాలి, లేకపోతే ఇటువంటి స్ట్రాటజీస్. ఇప్పటికి ఒక 4 to 5 స్ట్రాటజీస్ బిల్డ్ చేసాము. ఏదో ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు గుడ్డిగా. అయితే స్టిక్ ఆన్ అవ్వాలి. ఆ పర్టికులర్ స్ట్రాటజీ మీరు చూస్ చేసుకున్న స్ట్రాటజీనే ఫాలో అవుతూ ఒక 1 month కనుక మీరు ఎగ్జాక్ట్ గా కన్సాలిడేటెడ్ గా ప్రాసెస్ చేయగలిగితే ఎండ్ ఆఫ్ ది మంత్ లేదా ఎండ్ ఆఫ్ ది వీక్, ఒక వీక్ అయినా చెక్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ది వీక్ కి పక్కా ప్రాఫిట్ లో ఉంటారు, అంటే పక్కా మనీతో బయటకు వస్తారు. ఈ నెంబర్స్ ఎలా తీస్తారు అనేది భలే లాజిక్స్ అండి, అదొక స్ట్రాటజీస్. సో ఫ్రెండ్స్, ఓకే వాట్ ఎవర్, నేను ఏదో చెప్పాలని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాను. ఇది ఓవరాల్ గా మట్కా గేమ్ అండి. ఈ నెంబర్స్ భలే ఉంటాయి, మీరు కూడా జస్ట్ చెక్ చేయండి ఎట్లా ఈ నెంబర్ తీస్తారు ఏంటి, ఒక సీక్వెన్స్ ఏమైనా ఫాలో అవుతుందా. అయితే మీకు ఒక చిన్న అలర్ట్ కూడా ఇవ్వాలి. మీకు నెంబర్స్ మన షేర్ మార్కెట్ లో లాగా నెంబర్స్ మేము ఎగ్జాక్ట్ ఫిక్స్ నెంబర్స్ తీస్తాం. మాకు బుకీలు పరిచయం ఉన్నారు, పైన వాళ్ళు ఎవరైతే నెంబర్స్ ఇస్తారో వాళ్ళు పరిచయం ఉన్నారు, డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి నెంబర్స్ తీసుకుంటాము, ఆ నెంబర్ మీకు ఇస్తాము, మీరు దాని మీద వేయొచ్చు, మాకు ఫీజు ఇవ్వండి అని కాంటాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. చాలా ఛానల్స్ ఉంటాయి, ఎవరిని నమ్మద్దు. ఎందుకంటే ఇది ఫిక్స్ గా నెంబర్ తీసేవాడు ఎవ్వడు బయట చెప్పడు, ఎవరికి తెలియదు. ఫిక్స్డ్ నెంబర్లు అనేది ఉండదు. నేను కూడా చెప్తున్నాను కదా, నేను గెస్సర్, అందుకే ఛానల్ పేరు కూడా గెస్సర్ అని పెట్టి గెస్సింగ్ అని పెట్టాను. ఫిక్స్డ్ నెంబర్ ఎవరికి తెలియదండి. నిజంగా ఫిక్స్డ్ నెంబర్ తెలిస్తే వాడు అమ్ముకోడు, వాడే 10కి 1000 రూపాయలు ఇస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, మీకు ఈ సింగిల్ నెంబర్ తెలిసింది అనుకోండి, మీరు జోడీలో ప్రతి దాని మీద వేయచ్చు, 40, 41, 42 ప్రతి దాని మీద వేయచ్చండి. మహా అయితే అంతా 100 రూపాయలు మీకు క్యాపిటల్ అయ్యేది, ఇన్వెస్ట్మెంట్ అయ్యేది. దీని మీద 10 వచ్చేది 1000 రూపాయలు. ముందు 4 వస్తుందని తెలిస్తే మీరు ప్రతి దాని మీద వేస్తే మీకు అయ్యేది 100, 1000 రూపాయలు ఖచ్చితంగా వస్తుంది. ఈ పక్కన 0 నుంచి 9లో ఏదో ఒక నెంబర్ రావాల్సిందేగా, మీరు ప్రతి దాని మీద వేసి ఉంటారుగా, అంటే మీకు జోడీ డామ్ షూర్ గా పాస్, డామ్ షూర్ గా 100 పోతే 900 డామ్ షూర్ ప్రాఫిట్. మీకు ఫిక్స్డ్ నెంబర్ తెలిసినోడు మీకు అమ్ముకునే బదులు 10 రూపాయలు కాదండి 1000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు వస్తాయండి. వాడు అలా ఆడుకుంటాడా, నీకు 100కి 200కి 300కి 500కి గేమ్ అమ్ముకుంటాడా? ఇక్కడే లాజిక్ అర్థమవుతుంది. ఫిక్స్ నెంబర్ ఉంటుంది నా దగ్గర అని ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే నమ్మొద్దు, అది ఫిక్స్డ్ నెంబర్ కాదు, వాడు కూడా గెస్సింగ్ నెంబరే. ఫస్ట్ పాయింట్, ఫిక్స్డ్ నెంబర్ అనేది ఎవడు నమ్మొద్దు. ఒకవేళ వీడియో చూడగానే ఇదేదో బాగుంది అని ఎవరైనా నమ్ముకొని మనం ఆడదాం అనగానే ఎవరైనా నాకు 500 ఫీ ఇవ్వండి, లేకపోతే 1000 ఫీ ఇవ్వండి, 2500 ఇవ్వండి, లేకపోతే హాఫ్ షేరింగ్ నమ్మొద్దు. ఒక్కొక్కసారి క్లిక్ అయిద్దండి, వాడు ఇచ్చిన నెంబర్ క్లిక్ అయింది. ఎందుకు క్లిక్ అయిందో చెప్పనా, వాళ్ళు ఎలా ఇస్తారంటే 0, 1, 2, 3, 4 ఒక 10 మందికి ఇస్తారు, దీన్ని ఒక 10 మందికి ఇస్తారు. తర్వాత 3, 4, 5, 6 దీన్ని ఒక 10 మందికి ఇస్తారు. 5, 6, 7, 8 దీన్ని ఒక 10 మందికి ఇస్తారు. 7, 8, 9, 0 దీన్ని ఒక 10 మందికి ఇస్తారు. అర్థమైందా? వీటిల్ని ఏదో ఒక నెంబర్ ఖచ్చితంగా రావాల్సిందేగా. ఎవరికైతే పంపించిన నెంబర్ ఉందో ఆ స్క్రీన్ షాట్స్ పెట్టి, చూసావా మేము ముందుగానే గెస్ చేసి పెట్టాము, ప్రాఫిట్ వచ్చింది, ఎగ్జాక్ట్ గా నెంబర్ వచ్చింది, 6 వచ్చింది అనుకోండి, చూసారా 6 వచ్చింది అని 10 మందికి పంపించిన స్క్రీన్ షాట్లు పెడతాడు. ఇందులో 6 ఉండదు, వీళ్ళు ఫెయిల్ అవుతారు. ఇవి చెప్పడాడు ఈ 10 మందిదే. పొరపాటును వాడు ఇచ్చిన 6 ఈ 10 మందిలో నువ్వు ఉన్నావు అనుకో, అరే భలే ఇచ్చాడే నెంబర్ అనుకుంటావు. నువ్వు ఈ రోజు 10 పెడితే భలే వచ్చిందని రేపు 100 పెడతావు. రేపు పెట్టే టైంకి నువ్వు ఇందులో ఉంటావు, నెంబర్ లేని దాంట్లో ఉంటావు. నీ 100 పోద్ది, వచ్చిన 100 ప్లస్ నీ 100 కలిపి 200 పోతుంది. వాడు మాత్రం సక్సెస్ అని స్క్రీన్ షాట్ పెడతాడు. అర్థమైందా? సక్సెస్ అయ్యే దాంట్లో ఈ టెక్నిక్ ఉంటుంది. అయితే ఫిక్స్డ్ నెంబర్ ఉండదు. ఒకవేళ సక్సెస్ అవుతున్నా వాడు చేసే స్ట్రాటజీ ఏంటంటే, వాడు డిఫరెంట్ నెంబర్స్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్స్ కి పంపిస్తాడు. ఏది సక్సెస్ అయితే ఎవరికి పంపిస్తే ఆ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తాడు. నువ్వు ఆ స్క్రీన్ షాట్లు చూసి మోసపోవద్దు. ఇదొక స్కామ్. ఇక 3వ స్కామ్ ఉంటుంది. వాడు ఛానల్లో ఏం చేస్తాడంటే గేమ్ పోస్ట్ చేస్తాడు. పాస్ అయ్యింది అనుకోండి, ఆ పోస్ట్ చేసిన గేమ్ అలానే ఉంచుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు పోస్ట్ చేశాను కదా, 12 గేమ్ల్లో 9 సక్సెస్ అయింది. నేను సక్సెస్ అవ్వని ఆ 3 కూడా అలానే ఉంచా, డిలీట్ చేయలేదు. ఈ రోజు నేను వీడియో మాట్లాడుతున్నా కదా, నేను ఈ రోజు కూడా ఇంకా అప్డేట్ చేయలేదు. ఫెయిల్ అయినా అలానే ఉంచుతున్నా, ఎందుకంటే నాకు తెలియాలి, రికార్డ్ ట్రాకింగ్ తెలియాలి కాబట్టి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫెయిల్ అయిన గేమ్ డిలీట్ చేసేస్తారు. నువ్వు తర్వాత రోజు వచ్చి ఛానల్లో యాడ్ అయితే ఛానల్లో పాత డేటా కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే అన్ని సక్సెస్ అయిన గేమ్లే ఉంటాయి, ఫెయిల్ అయిన గేమ్లు ఉండవు. ఎందుకంటే ఫెయిల్ అయింది డిలీట్ చేస్తాడు. రే ఇది భలే ఉంది, వాడు ఎగ్జాక్ట్ గేమ్ తీస్తున్నాడు, నెంబర్ తీస్తున్నాడు, వీడికి డబ్బులు కడితే మనకి నెంబర్ ఇస్తాడు, ఫెయిల్ అవుతారండి. సో ఇదొక స్కామ్. ఇట్లా చాలా స్కామ్స్ ఉన్నాయి. ఎక్కడా డబ్బులు కట్టి నాకు నెంబర్ ఇవ్వండి అని జాయిన్ అవ్వద్దు. మీకు మీరు ఓన్ గా స్ట్రాటజికల్ గా తీయగలిగితే చూడండి, చూద్దాం. నేను ఇంకా గెస్సింగ్ లోనే ఉన్నాను. అయితే 80%, 80 to 90% స్ట్రాటజీ బేస్డ్. ఇది యాక్చువల్ గా ఫిక్స్డ్ బేస్డ్ కాదు, స్ట్రాటజికల్ గా వెళ్తే మనం ప్రాఫిట్ మనీ తీయొచ్చు అనేది అయితే అర్థమైంది. మట్కా నుంచి వాడు ఎలా అయినా తినేయండి. ఆ సీక్వెన్స్ ని ఫాలో అయ్యి ఈ 4 ఈ రోజు, రేపు 5 ఎలా వస్తుంది, 6 ఎలా వస్తుంది, ఈవెన్ చెప్పానుగా నేను ఎక్సెల్ చూపించాను. మన టెలిగ్రామ్ ఛానల్ అయినా ఫాలో అవ్వండి, ముందుగానే అప్డేట్ చేస్తా. ఈ 14 కూడా పాస్ అవుతుంది. 21 నెంబర్స్ నుంచి ఎగ్జాక్ట్ ఈ నెంబర్స్ కూడా తీయగలుగుతున్నాం ఒక సీక్వెన్స్ ని బేస్ చేసుకుని. వాడు మనం అందరూ ఈ నెంబర్ తీస్తారు అనుకున్న నెంబర్ ఇవ్వకుండా వేరే నెంబర్ తీస్తాడండి. ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి కదా. వాడు ఎగ్జాక్ట్ గా వస్తది అనుకున్న నెంబర్ నే వాడు అదే తీస్తే, వస్తది అనుకున్న నెంబర్ మీద ఒక 100 మంది పెట్టేసి ఉంటారు. 100 మంది 10 కలిపి వాడికి 1000 రూపాయలు ఇచ్చేది. కానీ వాడు మనిషికి 1000 ఇవ్వాలి. సక్సెస్ అయితే వాడికి వచ్చేదే 1000 రూపాయలు, పోయేది 10,000 రూపాయలు. అట్లా ఇవ్వడగా. సో ఖచ్చితంగా
వస్తుంది అనుకున్న నెంబర్ ని వాడు ఇవ్వకుండా వేరే నెంబర్ తీస్తాడు. ఆ వేరే నెంబర్ ని తీయగలగాలి మనం. అట్లా సరే వాటెవర్. సో మట్కా గేమ్ అర్థమైందని అనుకుంటున్నా. సో మీరు కూడా చూడండి, కామెంట్ చేయండి వీడియో కింద ఎలా ఉంటుంది ఏంటి అని, మీ ఫీడ్బ్యాక్ ని తెలియచేయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే జస్ట్ మెసేజ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో అయినా లింక్ పంపిస్తాం, లేదా మన మొబైల్ నెంబర్ కైనా మెసేజ్ చేయండి, ఛానల్ లింక్ పంపిస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీ ఫీడ్బ్యాక్ ని సెండ్ చేస్తూ ఉండండి. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.